సాధారణంగానే పిల్లలు ఆకతాయి పనులు చేయడం, సరదా కోసం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మనం చాలాసార్లు చూస్తుంటాం. అయితే తల్లిదండ్రులు పెట్టే భయం వల్ల బడిలోని ఉపాధ్యాయులు కొడతారనో కాస్త తగ్గి ఉంటారు. ప్రాణాపాయ స్థితికి వచ్చే ఎలాంటి పనులు చేయరు. కానీ హాస్టల్లోనే ఉంటున్న ఓ బాలుడు మాత్రం నిద్రలో ఉన్న తన 8 మంది స్నేహితుల కళ్ళపై ఫెవిక్విక్ పోశాడు. ఫలితంగా వారంతా ఉదయం నిద్ర లేచిన తర్వాత కళ్ళు తెరవలేకపోయారు. ఈ ఘటన ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరిగింది. ఒడిశాలోని కంధమాల్ జిల్లా సలగూడ సేవాశ్రమం హాస్టల్లో విద్యార్థులు రాత్రి తమ గదులలో నిద్రపోయారు. అదే హాస్టల్ కు చెందిన ఒక విద్యార్థి తోటి విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో వారిని సరదాగా ఆట పట్టించాలనుకున్నాడో లేదా ఏదైనా దురుద్దేశంతోనే చేశాడో తెలియదు గాని మొత్తంగా 8 మంది విద్యార్థుల కళ్ళల్లో ఫెవికిక్ గమ్ పోశాడు. దీంతో మరుసటి రోజు ఉదయం ఆ 8 మంది విద్యార్థులు ఎంత ప్రయత్నించినా తమ కళ్లను తెరవలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే వారిని లేపి కళ్లను తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేకపోవడంతో పరిస్థితిని గ్రహించిన సిబ్బంది వారిని వెంటనే సమీపంలో ఉన్న గోచపడ ఆసుపత్రికి తరలించారు. గోచపడ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఒక విద్యార్థి కళ్ళు తెరిచాడు. కానీ మిగిలిన 7 విద్యార్థుల పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించకపోవడంతో వారిని మెరుగైన చికిత్స కోసం పుల్బనీలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనను, ఆగ్రహాన్ని కలిగించింది. ఈ ఘటన వెనుక హాస్టల్ యాజమాన్యం, ముఖ్యంగా ప్రిన్సిపల్ నిర్లక్ష్యం ఉందని గ్రామ సర్పంచ్ రోహిత్ కన్హర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే తాను స్వయంగా హాస్టల్ కు వెళ్లి పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. హాస్టల్లో ప్రిన్సిపల్ తో పాటు ఇతర ఉపాధ్యాయులు కూడా అందుబాటులో లేకపోవడం వల్లే ఇలాంటి దారుణం జరిగింది. వారు బాధ్యయుతంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని కన్హర్ అన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు అనంతరం సలగూడ సేవాశ్రమం ప్రిన్సిపల్ తన విధులను నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించారని నిర్ధారించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆ ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన తల్లిదండ్రులకు తమ పిల్లల భద్రత పట్ల భయాందోళనను పెంచింది. పాఠశాలలు, హాస్టల్లో విద్యార్థుల భద్రతకు సంబంధించి మరిన్ని కఠినమైన నియమాలు, నిబంధనలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.